నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు ద మిమికో ఛానల్. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న దేవరా ట్రైలర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఎస్కేఎన్ గారు చూసాడో లేదో నాకు డౌట్ కొడుతుంది. సో నేనేది చూడలేదు. లెట్స్ సీ ట్రైలర్ ఎలా ఉంది, దాని తర్వాత ఏ ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. నాకు రెడీరా ఎస్కేన్? భయం వేస్తుంది బ్రో, అందుకే కామ్గున్నా. ఇప్పుడు తేలిపోతాయి, అన్నీ తేలిపోతాయి. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ప్రకాష్ రాజ్ వాయిస్ కదా? ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మాటి దేవరా. దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? శ్రీకాంత్ చంపేస్తారు నన్ను. ఆడికి అళ్ళయ్య రూపం వచ్చింది గాని రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? సొరచాపని ఎప్పుడైనా రైడ్ చేయడం చూసావా? ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఒక అరవింద సమేత వీర రాఘవ, ఒక ఆచార్య, ఒక జయం బందేరా, అన్ని కలిపినట్టుందయ్యా నాకు ఇది. నాకు ఆ సెకండ్ అదే ఇప్పుడు రిలీజ్ అయిన 2 లవ్ సాంగ్స్ లో ఉన్న ఎన్టీఆర్ కంటే ఓల్డ్ ఎన్టీఆర్ ఇంకొకడు ఉన్నాడు దేవరా. ఆ ఎన్టీఆర్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనపడలేదు భయ్యా, ఒక స్ట్రైట్ ఫేస్ మాత్రమే ఉంది. మామూలుగా ఎన్టీఆర్ అరవింద సమేతలో కోపం చూపిస్తాడు, అట్ ద సేమ్ టైం కామ్ గా ఉన్నట్టు ఉంటాడు. ఆ మనిషి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు. ఆ క్యారెక్టర్ కి రిలీజ్ చేసిన ప్రతి లుక్ లో నాకు ఎక్స్ప్రెషన్ కనపడలా. సేమ్ ఎక్స్ప్రెషన్ అన్నిట్లో క్యారీ చేశారు. స్ట్రైట్ ఫేస్ ఒకటే. అది ఎట్లా అంటే నేను ట్రోల్ చేయట్లేదు కానీ లెజెండ్ సినిమా హీరో ఉన్నాడు చూడు, శరవణన్, ఏది వచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉంటాడు. మరి ఎక్స్ప్రెషన్ ఇంకా స్ట్రైట్ ఫేస్, కోపం వచ్చినా ఏదొచ్చినా అదేలా ఉంది. అండ్ ఎన్టీఆర్ సినిమానా ఇది అని అనిపించేటట్టు ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని సీన్స్ లో. ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది చూడు, అది మళ్ళీ షిప్ లో నుంచి బోట్ లోకి దిగి బోట్ ముందుకు వెళ్తాం. ఇట్లా దిగినప్పుడు ఈ బోట్ ఇలా పైకి లేచినప్పుడు ఆ దిగడం కూడా కాస్త లాజికల్, కాస్త ఎందుకు అట్లా అసలు ఎందుకు? అది ఇంకోటి వచ్చేసి జైలవకుశలో కాస్త భయపడే క్యారెక్టర్ ఉంటుంది, కన్నింగ్ క్యారెక్టర్ ఉంటుంది.
బట్ ఇక్కడ రీజనబుల్ యంగర్ క్యారెక్టర్ వచ్చేసి రీజనబుల్ గా ఉన్నట్టు చూపించారు. గమనించావా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కుర్చీ ఉంది అందులో? కుర్చీ నేను చూడలే, అంత అబ్జర్వ్ చేయలే. కత్తుల కుర్చీ ఉంది. చూస్తా ఇంకోసారి చూసిన తర్వాత ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. అండ్ ఆల్సో నీళ్ళల్లో ఫైట్స్, నీళ్ళల్లో అప్పుడు ఒక లైక్ నీళ్ళల్లో ఫైట్ సీన్ ఉంది అని చెప్పారు. నాకు ట్రైలర్ లో కూడా అది కూడా అంత వీపుని కసకస పొడిచే ఒక్క సీన్ ఒకటే ఉంది, ఒక్క షాట్ ఒకటే ఉంది. అది కాకుండా ఇంకాస్త ఏమో ఇలా కూడా అనుకోవచ్చు, పార్ట్ 2 కి ఏమైనా దాచిపెట్టాడేమో. ఇప్పుడు భారతీయుడు 3 లాగా భారతీయుడు 3 తీయడం కోసం భారతీయుడు 2 తీసారు అన్నట్టు. అంటే అప్పుడు ఆచార్య కూడా 2 పార్ట్స్ అనేది అన్నట్టున్నారు. నాకు అంత ఐడియా లేదు. నాకు అసలు ఇది ఐడియానే లేదు. అదే మీకు ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? సో వీ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అలా అని కాకుండా, సో దేర్ వర్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్ మీద. బట్ అంటే బీజిఎం అంతగా ఎంగేజ్ అయిందా అంటే ఓన్లీ ఎన్టీఆర్ గారు ఒక అతన్ని పొడిచి ఇలా పైకి లేపే ఆ సీన్ లో కాస్త ఎలివేషన్ మ్యూజిక్ వర్కౌట్ అయింది. బట్ రాదర్ దాన్ దాట్ మిగతా ఏ సీన్ అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. ఇట్ వాస్ నాట్ సో గుడ్ ట్రైలర్ అనేది మా ఒపీనియన్. అంతేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను సార్, నేను టీఎఫ్ఐ బాధించింది, నాకు అనిపించింది చెప్పారు, దాన్ని వేసుకుంటండి. అండ్ ఇంకొక పాయింట్ అసలు ఈ సినిమాలో కొరటాల మళ్ళీ మెసేజ్ ఏం పెట్టడు కదా. మెసేజ్ పెట్టినంత వరకు సినిమాలు బాగానే ఉన్నాయి. అంటే కాదన్నా, ట్రైలర్ చూడక ముందు వరకు నాకు ఈ దేవర మీద ఎప్పుడైతే అంటే ఆ ఫస్ట్ లుక్ వదిలాడు, తర్వాత వర అని సెకండ్ ఎన్టీఆర్ లుక్ వదిలాడు, ఆ లుక్ వదలడం గానీ ఆ వర సంబంధించిన సాంగ్స్ గానీ అన్ని ఎలా ఉన్నాయంటే వీడు మంచి ఫైటర్ అన్నట్టు చూపించాడు. ట్రైలర్కి వచ్చేసరికి ఏం లేదు, మొత్తం గాలి తీసి పప్పు చేసేసాడు. లేదు ఫస్ట్ చూపించిన దేవర మీద ఏమైనా హైప్ లేపాడా అంటే లేదు. అంత డార్క్ చేసేసేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం. లేదంటే నాకు ఎలా అనిపించింది అంటే ఏదో ఒక రూమ్ లో, ఇప్పుడు విక్రాంత్ రాణా ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంది. అది మొత్తం ఇండోర్ షూటింగ్ లో తీసారన్న హైదరాబాద్ లో. బట్ అది అలా అనిపించదు, ఇండోర్ షూటింగ్ లో అనిపించదు, నైట్ టైం సీక్వెన్స్ అన్ని. ఇది ఎలా ఉందంటే డే టైం షూట్ చేసి దానికి నైట్ టైం, హనుమాన్ మూవీలో ఉంటది వాడు సముద్రంలో పడిపోతాడు, ఒక రూమ్ లో డే లైటింగ్ పెట్టి దానిలో షూట్ చేసి దానికి నల్ల రంగు పూసినట్టు అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడో కొట్టేస్తుంది. చూద్దాం లెట్స్ నాట్ మేక్ స్టేట్మెంట్స్. బట్ ఇంకేదైనా ట్రైలర్ వస్తుందేమో చూద్దాం. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే దీనికి కూడా సలార్ లాగా కాస్త ఫ్యాన్ స్టఫ్ లేదు అసలు. అది ఫ్యాన్ స్టఫ్ లేదు. ఇట్స్ ఇలాంటి అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మా సినిమా ఎన్టీఆర్, కొరటాల శివ, అసలు అనిరుద్ధ్ గారు ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయి చూడు, అసలు ఫైర్ తో రాశాడు కొరటాల శివ ఈ మూవీని, అది ఇది అని ఓపెనింగ్ రోజు చెప్పాడు. నాకు కేజీఎఫ్ డైలాగ్ గుర్తొచ్చింది, రక్తంతో రాసిన కథ ఇది, ప్రకాష్ రాజు అదే మాడ్యులేషన్. నాకు రక్తం అనగానే అది ఆ డైలాగ్ గుర్తొచ్చింది. కానీ దాని తగ్గట్టు వీఆర్ నాట్ కంపేరింగ్ థింగ్స్, బట్ ఎస్కే చెప్పినట్టు ఫ్యాన్ స్టఫ్ లా అనిపించలేదు ట్రైలర్. నాకు అనిపించింది అది చూడగానే, ఎందుకంటే చాలా ఒక మౌంట్ ఎవరెస్ట్ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటా వచ్చాం మేము అంత ఎక్స్పెక్టేషన్స్ తో. తీరా చూస్తే బంజారా హిల్స్ రేంజ్ కూడా ఎలివేషన్ రాలా, మేము ఎక్స్పెక్ట్ చేసిన ఎన్టీఆర్ ఎలివేషన్ రాలా. ఒక టాప్ రేంజ్ హీరో సినిమా ప్రొడక్షన్ లా ఉంది అని అనిపించలేదు.
అండ్ ఆబ్వియస్లీ ఇంతకుముందు ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. సో దాట్స్ అవర్ ఒపీనియన్ ఆన్ దేవరా ట్రైలర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు దేర్ సి అయ్యాన్ని